లోక్సభ ఎన్నికలు చివరి అంకానికి చేరాయి. రేపు 7వ విడత ఎన్నికకు పోలింగ్ జరగనుంది. 7వ విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్ 13, పంజాబ్ 13, హిమాచల్ ప్రదేశ్ 4, బీహార్ 8, బెంగాల్ 9, చండీగఢ్ 1, జార్ఖండ్ 3, ఒడిశాలో 6 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. దీనికోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ 7వ విడతలో పలువురు ముఖ్య నేతలు పోటీ చేస్తున్నారు. వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తుండగా, బారాముల్లా నుంచి ఒమర్ అబ్దుల్లా, మండి నుంచి కంగనా రనౌత్, గోరఖ్పూర్ నుంచి నటుడు రవికిషన్, అమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, పాటలీపుత్ర లోక్సభ నియోజకవర్గం నుంచి మీసా భారతి పోటీలో ఉన్నారు. జూన్ 1న పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఇప్పటికే 6 విడతల్లో 486 లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. 7వ విడత పోలింగ్ ముగిస్తే ఇక దేశవ్యాప్తంగా మొత్తం 8,360 మంది అభ్యర్థుల భవితవ్యం జూన్ 4న తేలిపోనుంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 751 రాజకీయ పార్టీలు పోటీ పడ్డాయి. 2019తో పోల్చితే 104% రాజకీయ పార్టీల సంఖ్య పెరిగింది. మొదటి విడత పోలింగ్లో 66.41%, రెండో విడతలో 66.71%, మూడో విడతలో 65.68% పోలింగ్ నమోదైంది. నాలుగో విడతలో 69%, ఐదో విడతలో 62.20%, ఆరో విడతలో 63.37% పోలింగ్ నమోదైంది. ఇక 7వ విడత ఎన్నికల పోలింగ్ పైనే అందరి దృష్టి ఉంది. ఇది పూర్తయితే జూన్ 4న ఫలితాలు ఒకసారి వెలువడతాయి.